హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ సారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. దీని మీద బ్లౌజ్కి వేసిన డిజైన్ ఆల్రెడీ మన వీడియోస్లో స్టార్టింగ్లో సింపుల్గా అయితే యాడ్ చేశాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. డిస్టర్బెన్స్ అన్న మాట్లేదు, హ్యాండ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. చాలా 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 బాగుంది. ఇది వచ్చేసి కస్టమర్ది వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్, తనకు అందువల్ల తిని వచ్చేసి ఫస్ట్ టైం కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకుంటున్నాను అన్నారు. బట్ 2 శారీస్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేయాలన్న ఆలోచనతో ఫస్ట్ టైం అయితే ఈ డిజైన్ అడిగారు. కాబట్టి నేను వాళ్ళకు రిఫర్ చేసిన డిజైన్లో నుండి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అది వచ్చేసి హ్యాండ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఇది చాలా 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 బాగుంది. అవుట్ లుక్ అయితే ఇది టోటల్గా బ్యాక్ నెక్లో ఈ లీఫ్ అంతా కూడా ఒక డిజైన్ దాంట్లో ఉన్న లీఫ్లు అయితే తీసుకున్నాను. ఆ డిజైన్ అయితే వేసాను. చాలా బాగా వచ్చింది ఈ డిజైన్. ఈ లీఫ్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకునే రీజన్ వచ్చేసి ఇదిగోండి, మనకి ఇక్కడ ఈ డిజైన్లో ఇక్కడ లీఫ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మ్యాచింగ్గా ఉంటాయని చెప్పి వేసాను. ఎప్పుడైనా నా వీడియోస్ మీరు చెక్ చేసినట్లయితే నా దాంట్లో ఎక్కువ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అవుట్లైనింగ్ మాత్రమే జరీ అనేది యూజ్ చేస్తాను. పర్టికులర్గా ఈ బ్లౌజ్లో వచ్చేసి ఈ విధంగా జరీ ఎక్కువ యూజ్ చేయడానికి రీజన్ వచ్చేసి, జరీ ఎక్కువ యూజ్ చేసిన ప్లేస్లో థ్రెడ్ అనేది ఇచ్చినట్లయితే కొంచెం గ్రాండ్నెస్ అనేది తగ్గుతుంది. ఇది పర్టికులర్గా ఫంక్షన్ కోసం మేక్ చేయించుకుంటున్నారు కాబట్టి నేను వచ్చేసి దీన్ని ఇట్లా అయితే డిజైన్ చేసుకున్నాను. జరీ అనేది ఎక్కువ యూజ్ చేసుకున్నాను, థ్రెడ్ వర్క్ అనేది తక్కువ యూజ్ చేశాను. ఇక్కడ మొత్తం కూడా శారీలో ఉన్న గోల్డ్ షేడ్ అయితే యూజ్ చేశాను. రెడ్ అనేది శారీ షేడ్ కాబట్టి దీనిలో తక్కువగా యూజ్ చేశాను. ఈ ఫ్లవర్ కూడా మీరు చెక్ చేసినట్లయితే చూడండి ఎంత డిఫరెంట్గా అయితే వచ్చిందో. డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఈ డిజైన్లో లుక్ అంతా కూడా ఇది ఫ్లవర్స్ అనేది డిఫరెంట్గా వచ్చేసి లీఫ్తో డిజైన్ అయితే కంప్లీట్ అవుతుంది. బ్యాక్ నెక్ బూటీస్ కూడా ఇట్లా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చాను. ఈ డిజైన్లో హ్యాండ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. లేట్ చేయకుండా హ్యాండ్ చూద్దాము. ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇంకా అదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది. హ్యాండ్స్ చూపిస్తాను. చెప్పాను కదా హ్యాండ్ అనేది డిఫరెంట్ అని. ఇట్లా లైన్స్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇట్లాగా కర్వ్ లాగా వచ్చేసి బూటీస్ అయితే వచ్చింది. ఈ లైన్స్ కూడా ప్లెయిన్గా ఉండకుండా బూటీస్ అయితే వచ్చేసాయి. చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది ఈ హ్యాండ్ డిజైన్ అనేది. అంటే బాగా హెవీ లుక్లో కూడా ఉంది డిజైన్ అయితే. మొత్తం చెప్పాను కదా పర్టికులర్గా జరీ అనేది యూజ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఇది. శారీలో వచ్చేసి బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చేసింది. శారీ అంతా కూడా గోల్డ్ బూటీస్తో వచ్చింది కాబట్టి నేను పర్టికులర్గా ఎక్కువగా గోల్డ్ అనేది యూజ్ చేసుకున్నాను. రెడ్ అనేది తక్కువ, సిల్వర్ అనేది అది ఇంకా తక్కువ. ఈ యాక్చువల్గా అయితే ఈ సిల్వర్ ఇచ్చేసి ఇక్కడంతా కూడా గోల్డ్ ఇవ్వచ్చు. బట్ వీటికన్నిటికీ మనం పెట్టే కుందన్స్ అనేది వైట్గా ఉంటాయి కాబట్టి గోల్డ్ మీద ఇంకొంచెం అపీరెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లాగా అయితే నేను సిల్వర్ అనేది కూడా తక్కువగా యూజ్ చేశాను ఈ డిజైన్లో. మీకు ఈ డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా వేసేటప్పుడు కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చేటప్పుడు ఇలాంటి ఐడియా అనేది మీకు అయితే ఉన్నట్లయితే కలర్ కాంబినేషన్ దగ్గర కూడా మీరు చిన్న స్టెప్ అనేది నీట్గా తీసుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిజైన్ టోటల్గా హ్యాండ్ లుక్ అయితే ఇది. మీకు స్టిచ్చింగ్ అయినా కూడా చూపిస్తాను. మీకు మిషన్లో కూడా దీని డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో బ్యాక్ నెక్, బూటీ, హ్యాండ్ షార్ట్ హ్యాండ్, ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్. నేనైతే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఈ హ్యాండ్ యూజ్ చేసుకున్నాను. బూటీ అనేది ఇంకో డిజైన్లో బూటీ అయితే యూజ్ చేశాను. ఆ డిజైన్ నెంబర్ కూడా మీకు ఫోటో అయితే యాడ్ చేస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. డిజైన్ మాత్రం చాలా బాగా వస్తుంది. నేను డిజైన్ కూడా వేశాను, బట్ మీకైతే నేను దాని డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఫినిషింగ్ గురించి అయితే ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఆ డిజైన్ కూడా ప్రజెంట్ ఈ డిజైన్ డీటెయిల్స్కి వస్తే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసరికి 59,965, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 20,717, ఎల్బో హ్యాండ్ వచ్చేసరికి 52,611 స్టిచెస్ అయితే వచ్చాయి. డిజైన్ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. డిజైన్లో డిస్టర్బెన్స్ అలా మాట్లేదు. ఫినిషింగ్ సూపర్. మీరు ఆల్రెడీ చూపించాను, దగ్గర పెట్టి కూడా చూపించాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బూటీస్కి వేసిన డిజైన్ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బూటీస్ వచ్చేసి ఈ డిజైన్లో లీఫ్ బూటీస్ అయితే నేను యూజ్ చేసుకున్నాను. డిజైన్ ఇది కూడా చాలా 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 బాగా వస్తుంది. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. డిజైన్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఎవరైనా కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ డిజైన్లో ఉన్న లీఫ్ని అయితే నేను యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ డిజైనేను, బట్ మీకు నేను నిన్నటి వీడియోలో చూపించున్నాను కదా షర్ట్ బిట్స్ అని. ఈ పర్టికులర్ షర్ట్ బిట్ డిజైన్ కూడా ఫైనల్ అయిందని చెప్పాను కదా, ఆ షర్ట్ బిట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్. వాళ్ళు రిలేటివ్స్ ఇదిను అయితే ఇది నేను నా డ్రెస్కి వేసుకొని ఉన్నాను పర్టికులర్గా. అది చూసి ఇంక ఇదే డిజైన్ కావాలి అని చెప్పి అడిగింది తన చిన్నమ్మాయి. కాబట్టి నేను ఇట్లాగా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్, అంటే నేను ఎట్లాగైతే వేసుకున్నాను చిన్నది పెద్దది అదే కాన్సెప్ట్లో తినకు కూడా వేస్తాను. ఇది మనకి షోల్డర్ పార్ట్లో డౌన్లో వస్తుంది, ఇక్కడంతా నెక్ వచ్చేస్తుంది. జస్ట్
తన మెజర్మెంట్స్ తగిన విధంగా అయితే నేను ఇట్లా అయితే ఇచ్చాను. పర్టికులర్గా కలర్స్ వచ్చేసి ఇట్లాగా కావాలని అయితే ఏం చెప్పలేదు, అంటే చున్నీ ఏం తీసుకోలేదు. కాకపోతే నేను ఈ కలర్స్ దీని మీద చిన్నమ్మాయి కాబట్టి కొంచెం బ్రైట్గా ఉంటాయి అన్న ఆలోచనతో ఈ క్లాత్ మీద కనిపించే విధంగా కలర్స్ అయితే రెడ్, పింక్, లైట్ బ్లూ, గ్రీన్ వచ్చేసి ఇది దీనికి మ్యాచింగ్గానే ఉంటుంది కొంచెం ఇంచుమించుగా. కాబట్టి మీకు వీడియోకి ఈ షేడ్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. దీనికి పర్టికులర్గా ఈ గోల్డ్ అనేది హైలైట్గా తీసుకున్నాను. ఇది కూడా థ్రెడ్ అయిన జరీ అయితే కాదు. ఇది ఎందుకు హైలైట్గా తీసుకున్నాను అంటే మన కామన్గా మన లేడీస్ దగ్గర గోల్డ్ షేడ్స్ అనేది కామన్గానే లెగ్గిన్స్ కానీ దుపట్టాస్ కానీ ఉంటాయి. ఒకవేళ ఏదైనా కొనాలనుకుంటే ఆలోచన ఉంటే కొనుక్కోవచ్చు. ఒకవేళ లేదు మన దగ్గర ఉన్న వాటితోనే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలంటే గోల్డ్ ఇచ్చానంటే ఎప్పటికైనా కూడా తన దగ్గర ఉన్నా కూడా యూజ్ అయిపోతుంది, దీనికోసం మళ్ళీ వెయిట్ చేయాల్సిన పని ఉండదన్న ఆలోచనతో వీటికి వచ్చేసి హెవీగా కనిపించేంత కూడా నేను గోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని మీద అసలు ఈ గోల్డ్ కూడా చాలా బాగుంది. బట్ ఇట్లా తీసుకోవడం వల్ల ఈ గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయితే కూడా ఉంటుంది, అఫీషియల్గా కూడా ఉంటుంది. ఇంక లుక్ అయితే టోటల్గా ఈ డిజైన్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే వస్తుంది ఈ డిజైన్. ఆల్రెడీ ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఈ డిజైన్కి సంబంధించింది. ఆ డిజైన్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మీకు పింక్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఈ బటర్ఫ్లై డిజైన్, దాని స్టిచెస్, దాని నెంబరు అనేది చూడాలనుకున్న వాళ్ళు ఆ లింక్ అనేది చెక్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఈరోజు మీకు బ్లౌజ్లో చూపించాను కదా వర్క్, దాని నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. డిజైన్ చాలా బాగా వచ్చింది, డిస్టర్బెన్స్ అలా మాట్లేదు. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. మీకు కనుక ఈ డిజైన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకున్నా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో అనేది అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేనేసే ప్రతి ఒక్క డిజైన్ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.